నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొలువుదీరి ఆల్మోస్ట్ ఒక 45 రోజులు బాగా పైన అయింది. ఒక్కొక్కటి నెమ్మదిగా ఆయన సార్ట్అవుట్ చేసుకుంటూ వస్తూ శ్వేతపత్రాలను కూడా ప్రజెంట్ చేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఎక్కడెక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పాలన అని అందరూ అంటున్నారు, దాని మీద 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఏదో సిబిఐ ఎంక్వైరీ కూడాను వేయడం జరిగింది. సో ఇది ఒక పక్కన అలాగా ఉంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడాను ఫోటోలన్నీ తీసుకుని ఢిల్లీలో వెళ్ళి డిస్ప్లే చేయడం అదంతా జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు మనము తెలంగాణలో బడ్జెట్, పూర్తిస్థాయి బడ్జెట్ సంవత్సరాన్ని పెట్టడం మనం చూసాం. మరి చంద్రబాబు నాయుడు గారికి మరి సెంట్రల్ బడ్జెట్లో కొన్ని అలొకేషన్స్ వచ్చేదంతా, బట్ ఇంతవరకు ఆ బడ్జెట్ ప్రస్తావనే తీసుకురాలేదు. మరి 3-4 నెలలకు ఒక బడ్జెట్ వేస్తారని చెప్పి ఇదంతా అన్నారు. సో ఈ బడ్జెట్ కూడా వేయలేదన్నమాట. సో దీని మీద ఇట్లా ఒక అనిశ్చిత పరిస్థితిలో ఏం జరగబోతోంది రాబోయే ఈ సంవత్సరానికి అనేది మనకి తెలియకపోతే అసలు ఈ గవర్నమెంట్ని ఎట్లా నడపగలరు? దాని మీద యొక్క మీ స్పందన. ఒకటి, శ్వేతపత్రాలు ఆయనకేం కొత్త కాదు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అన్ని అంశాల మీద ఒకదాని తర్వాత ఒకటి శ్వేతపత్రాలని ప్రకటించారు. శ్వేతపత్రాలు 2 రకాలు. ఒకటి ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్కి శ్వేతపత్రం, రెండోది పాత ప్రభుత్వం యొక్క వైఫల్యాలను వాటిని ఎక్స్పోజ్ చేయడానికి శ్వేతపత్రం. రెండూ ఉండాలి. శ్వేతపత్రం అన్నప్పుడు అది పాత ప్రభుత్వంలో చేసిన తప్పులను ఫోకస్ చేస్తూ ఎండగడుతూ దానిని బేసిస్గా మీ యాక్షన్ ప్లాన్ అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అక్కడ ఈ ప్రభుత్వం నుంచి సమాధానాలు రావాల్సిన అవసరం ఉంది. లా అండ్ ఆర్డరు వాళ్ళు అరాచకం చేశారు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. చాలా చాలా అరాచకమైన పాలన 5 సంవత్సరాలు జరిగిందనేది అందరూ ఒప్పుకుంటారు. బట్ మేము ఇప్పటి నుంచి లీగల్ నార్మల్ గవర్నమెంట్ను నడుపుతాము, ఇటువంటి అరాచకాలకు తావివ్వము, అటువంటి వస్తే స్వపరభేదం లేకుండా వాళ్ళను శిక్షిస్తాం అనేటటువంటి దాని మీద కమిట్మెంట్ ఉంది. అది ఉన్నప్పుడే శ్వేతపత్రానికి విలువ ఉంటుంది. లేకపోతే పాత ప్రభుత్వం యొక్క తప్పులు ఎండగట్టడం అంటే అది ఉన్నది కాబట్టి వాళ్ళు ఓడించారు, అంత గట్టిగా ఓడించడం జరిగింది. ఇది ప్రధానమైన అంశం. సిమిలర్లీ ఇది ఆర్థిక పరిస్థితుల గురించి కూడా. ఆర్థిక పరిస్థితులు అర్థానంగా ఉన్నాయి. చాలా చాలా అరాచకమైన ఆర్థిక విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించాడు అనేటటువంటి దాంట్లో ఎటువంటి సంశయము లేదు. అన్ని రకాల అన్ని వ్యవస్థల్లో. బట్ దాని నుంచి ఎట్లా రాష్ట్రాన్ని బయట వేస్తామనేటటువంటి దానికి ఒక ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ లేకపోతే శ్వేతపత్రానికి విలువ ఉండదు. ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ఎప్పుడు కూడా బడ్జెట్ మీదనే ఆధారపడి ఉంటుంది. బడ్జెట్ ఫుల్ స్కేల్ బడ్జెట్ ఉన్నప్పుడే ప్రభుత్వం యొక్క ప్రియారిటీసు వేటి మీద ఎట్లా ఖర్చు పెడతారనేది తెలుస్తుంది. ఇప్పుడు చూసాం మనం, ఇప్పుడే తెలంగాణ బడ్జెట్ కూడా డిస్కస్ చేసాం. ఒకటి, అది చాలా ఆర్థిక ఆదాయంతో పొంతనలేని బడ్జెట్ అని విశ్లేషణ చేశాం. బట్ ఏదో ఒక బడ్జెట్ ఫైనల్గా మన అసెస్మెంట్ ఏంటంటే 2,89,000 కోట్ల బడ్జెట్ పెట్టినా ఇది 2,40,000 కోట్ల దగ్గర ఆగిపోయేటటువంటి బడ్జెట్. ఒక 50,000 కోట్లకి ఎక్కడో చోట 40-45,000 కోట్లకు ఎక్కడో చోట కొత్త పడుతుందని. అట్లీస్ట్ అట్లాంటి బడ్జెట్ అయినా అవసరం. అంతేగాని ఆర్థిక అరాచకం చేశారు, పరిస్థితి లేదు కాబట్టి నేను బడ్జెట్ పెట్టడం అనేటటువంటిది సరైనటువంటి సమాధానం కాదు. బేసిక్గా ఐ థింక్ బడ్జెట్ పెడితే ఈ ప్రియారిటీస్ అన్నీ బయటకు వస్తాయి. వీళ్ళు అలవిమాలిన వాగ్దానాలు చేశారు. తెలంగాణలో చేసిన వాగ్దానాలను మించిన వాగ్దానం కూటమి ఆంధ్రప్రదేశ్లో చేసింది. వాటన్నిటి నుంచి అది పేపర్ మేనిఫెస్టో అవుతుంది. వాటన్నిటికీ బడ్జెట్లో ప్రొవిజన్స్ పెట్టేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఎప్పుడైతే బడ్జెట్లో పెట్టేటటువంటి అవకాశం అయిందో గవర్నమెంట్ ఎక్స్పోజ్ అవుతుంది. సో ఎక్స్పోజ్ కాకుండా ఉండటం చూసుకోవటం కోసంగా బడ్జెట్ ప్రజెంటేషన్ను పోస్ట్పోన్ చేస్తున్నారు. బట్ ఎన్నాళ్ళు చేయగలరు? ఈ సంవత్సరం 5 సంవత్సరాల పాలన కదా. కాబట్టి అందుకనే మొన్న మనం డిస్కస్ చేసిన రోజు మాట్లాడినట్టే అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరమే మేలు.
ఇప్పుడు ఆ శ్వేతపత్రం ప్రకటించాడు కాబట్టి ప్రభుత్వానికి ఉన్న లిమిటేషన్స్, ఏ రకంగా గత ప్రభుత్వం చేసిన అప్పుల వలన మేము నష్టపోయినాము, పెట్టలేకపోతున్నాం అనేటటువంటిది ముందు ప్రజల ముందు పెట్టి చెప్పుకొని ముందు పోతే పెద్ద సమస్య ఉండకపోవచ్చు. బట్ ఇది ఎక్స్క్యూజ్గా తీసుకొని ఇన్యాక్షన్ కనుక పోతే అది పొలిటికల్గా కూడా అడ్వాంటేజ్ కాకపోవచ్చు. గుడ్ థింగ్, ఇవన్నీ బయటకు రావాలి, తప్పకుండా రావాలి. గనుల శాఖలో అరాచకం జరిగింది, తప్పకుండా లార్జ్ స్కేల్ ఎంక్వైరీ అవసరం. లిక్కర్లో వేశారు, సిఐడికి వేశారు అనుకుంటే సిఐడికి ఇచ్చారు, గుడ్. బికాస్ ఈ ఏరియాల్లో వాళ్ళు ఎంత అరాచకం చేయాలో అంత అరాచకం చేశారు. లేకపోతే మిగిలిన వాటన్నిటికీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెట్టి ఒక లిక్కర్కు మాత్రం అంతా క్యాష్ అని అంటాం. ఏ సిస్టమ్ ఇది? అర్థం కాని సిస్టమ్ ఇది. అట్లాగే గనుల్లో విపరీతంగా చేశారు. అందుకని అంతకు ముందు లేదని కాదు, అది ప్రతి తర్వాత నేను చెప్తూ ఉంటాను, ప్రతి గవర్నమెంట్లోనూ ఇటువంటివి ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇది పరాకాష్ఠకు చేరింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ శ్వేతపత్రాలు ఓకే, అప్పులు ఎంత అనే దాని మీద కూడా సరైనటువంటి ఇది కావాలి. 10 లక్షల కోట్లని గవర్నర్ గారి స్పీచ్లో చెప్పారు, అది 5 లక్షల కోట్లని ఈయన అంటున్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చేటప్పటికే 2.5 లక్షల కోట్ల అప్పు ఉంది, మాది అయ్యేటప్పటికి 5.5 లక్షల కోట్లు అయిందనేది ఆయన మాట. దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే గవర్నమెంట్కి ఉన్నది. ఒకటి నేను అనుకోవటం 10 లక్షల కోట్లే కరెక్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే గవర్నర్ స్పీచ్లోకి పోయేటటువంటి ఫిగరు రాంగ్ పోయిందంటే చాలా పెద్ద ఇష్యూ అయింది. రేపు అసెంబ్లీలో కూడా దాన్ని క్వశ్చన్ చేయవచ్చు. ఏమై ఉంటుందనంటే ఇది ఆర్బీఐ ద్వారా తీసుకున్న అప్పులు ప్లస్ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నటువంటి అప్పులు, భవిష్యత్తులో వచ్చే రెవెన్యూస్ను డిస్కౌంట్ చేసి తీసుకున్నటువంటి అప్పులు, పెండింగ్ బిల్స్, మోర్ ఇంపార్టెంట్లీ చాలా పెండింగ్ బిల్స్ కూడా అట్లా వదిలిపెట్టారు, అది కూడా అప్పే, క్వశ్చనే లేదు. అవన్నీ కలుపుకుంటే 10 లక్షల కోట్లు ఉండొచ్చు. అది ప్రజెంట్ చేసి ఉంటారు. ఒకటి, ఈ పెద్ద ఎత్తున అప్పు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరగలేదు అనేటటువంటిది కూడా కరెక్ట్ కాదు. ఇది మొదలు కావటం అప్పుడే మొదలైంది, పెద్ద ఎత్తునే అప్పు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుతో పోల్చి చూసుకుంటే అది ఎక్కడ మనకు కంటికి అందేటటువంటిది కాదు, అంటే చాలా లిమిటెడ్ అని అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు 2 టర్మ్స్ కేసీఆర్ గారు చేసినటువంటి అప్పులు ఇవి ఐ థింక్ దేశంలో ఎవరు కూడా ఈ స్టేజ్లో అప్పులు చేసి ఆ అప్పుల ద్వారా వచ్చిన డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అనేటటువంటిది వీళ్ళిద్దరు చేసినటువంటి ఇదే. దాన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎక్స్పోజ్ చేస్తూనే ఈ శ్వేతపత్రాల ద్వారా ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ చెప్పి దానిని పక్కాగా అమలు చేయకపోతే ఈరోజు వాళ్ళకు పట్టిన గతే రేపు వీళ్ళకు కూడా పడుతుంది. బికాస్ ప్రజలకు బెటర్ గవర్నెన్స్ ఇవ్వనప్పుడు వాళ్ళైతే వీళ్ళైతే అనేటువంటి ఛాయిస్ వస్తుంది. సో ఇది ఈ శ్వేతపత్రాలు మంచిదే, బట్ దీనికి అనుగుణంగా యాక్షన్ ప్లాన్ కూడా ప్రభుత్వం బయటపడిచేస్తే బాగుంటుంది. ఓకే, సో వెయిట్ చూద్దాం మరి ఎట్లా ఉంటుంది ఏమిటి. అంత అసందిగ్ధంగా ఉండేదానికి ఒక తీర్పు లేకపోతే ఒక దారి అనేది చూపిస్తారని ఆశిద్దాం. నమస్కారం.